సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అద్భుతమైనటువంటి వాతావరణం ఇది. మొన్నటి వరకు ఒక రకంగా ఉండే, మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఇవాళ ముక్క ఆయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్క ఆయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్ముడు, సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని, గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, ఇవాళ నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపింది. 9 నెలల్లోనే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మనది. భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది. భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ళ ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కమ్మరి, కుమ్మరి, జాగలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ నేత, గీత, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పెడితే 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రత చట్టం మనం పెట్టిన దానికి 20 సంవత్సరాల తర్వాత ఆహారత భద్రత చట్టం వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు 20 సంవత్సరాల తర్వాత ముందు చూపుతోటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మహిళలకు ఆస్తి హక్కు 30 సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంటులో మనం నిబంధన పెట్టిన తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతోటి విజన్ 20 తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్న రూపుదిద్దినటువంటి ఈ పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు. అందుకనే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సమైక్య రాష్ట్రంలో 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 322 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బీఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవాళ 26 మెడికల్ కాలేజీలు,
24 ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి, ఇవాళ 1,60,000 టీచర్ పోస్టు భర్తీలు చేసి, 60,000 విద్యా వాలంటీర్ల నియామకం చేసి, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 17% అక్షర శాతాన్ని పెంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెతికి పట్టుకునే దమ్మును, ధైర్యాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే అక్కడ కేసీఆర్ గారు ఉన్నదంతా ఊడ్చిపెట్టి మొత్తం రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేశాడు. వీళ్ళు ఏంటంటే పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటే పని అయిపోయింది. ఇక కేసీఆర్ అంటూ కాంగ్రెస్ను ఉద్దేశించి, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీలు ధీటుగా సమాధానం చెప్పే విధంగా కేసీఆర్ పరిపాలన ఉంటాయి 5 సంవత్సరాల్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, 3 భార్యల గురించి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇక టీడీపీకి సంబంధించిన నాయకుల మీద ట్రోలింగ్లు చేసుకుంటాం, బురద జల్లే రాజకీయాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ప్రజలను పట్టించుకున్న విధానం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. 5 సంవత్సరాలు పబ్బం గడిపారు అంతే. ఏదో అధికారంలో మాకు ఉన్నాము, ఈ 5 సంవత్సరాలు అందరికడుగు దాచుకో పంచుకున్నట్టు జీవన విధానాన్ని కొనసాగించారు. ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి అరాచకాలని వెళ్ళబుట్టిలా కనబడుతున్నాయి తప్ప ప్రజలకి మంచి చేసి ఉన్న విధానం ఏం లేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయితే తొక్కలకు పరిపాలనకి నాంది పలికాడు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాడు, దౌర్జన్యాలు అరాచకాలు విస్తృత స్థాయిలో పెరిగాయి. ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఏదో చేశాడు తప్ప రాష్ట్రాల్లో పథకాలు ఏర్లై పారించేశాను, నెక్స్ట్ 2024లో కూడా నేనే ముఖ్యమంత్రి అన్నట్టు వైనాట్ 175 అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసుకున్నాడు. కట్ చేస్తే ఏమైంది? ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాం కదా. ఇదే ప్రజలు ఏం చేశారు? ఈరోజు బుద్ధి చెప్పారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పరిపాలన చాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు ఎనలేని సేవ చేసావు, ఏదో రాజశేఖర రెడ్డిలా పరిపాలిస్తావని చెప్పి నీకు అధికారం ఇస్తే చక్కగా పరిపాలన చేసి ఆ రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళు, నీ స్థాయి చాలయ్యా అని చెప్పి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజున పరిస్థితి ఏమైంది జగన్మోహన్ రెడ్డిది? ఈ రోజున లెక్కల స్కామ్లు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి. తీగలాగితే డొంక గదిలినట్టు ఏదో ఒక విషయంలో బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చేసినట్టు వ్యవహారాలు అంటూ ఇలాగే ఉన్నాయి అంతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉద్దేశించి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నా సరే వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎవరు ఎలాంటి వారో, ఏ సందర్భంలో ప్రజలు ఎలాంటి వారిని ఎన్నుకుంటారో ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఈరోజు కూటమి పార్టీ పట్టం కట్టారు. ఈరోజు మహానాడు కార్యక్రమంలో కూడా చూడండి, అనేక మంది నాయకులు, కార్యకర్తలు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చారంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం టీడీపీ పార్టీకి కార్యకర్తల బలం. ఈ రోజున మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన లీడరు మీ అందరూ తెలుసు, ఆయన మాట్లాడేంటి, అక్కడ తెలంగాణలో అక్కడ ముక్కోడు పోయాడు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెక్కలోడు పోయాడు, ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ చక్కగా సస్యశ్యామలంగా ఉంది, కూటమి పార్టీ అధికారులకు వచ్చింది బాగుంది, అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చాడు అక్కడ బాగుంది. ఇది కదా ప్రజలకు కావాల్సినటువంటి రాజకీయ నాయకులు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే కదా ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి చక్కని స్పీచ్తో ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను ఆకట్టుకున్నాడు. అంటే కూటమి పార్టీ ప్రజలకి, కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కూటమి పార్టీ, టీడీపీ పార్టీ అసలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. ఎందుకంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా మేమున్నామంటూ ఆదుకునే విధంగా కూటమి పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇది పార్టీ విలువలు, సిద్ధాంతాల గురించి తెలుసుకోవాల్సింది ముందు టీడీపీ పార్టీ దగ్గర